హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ మెంతుకూర చపాతీ. దానికోసం ఫస్ట్ ఇలా మెంతాకుల్ని తీసుకొని కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని కడిగిన మెంతాకుల్ని మనం ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపుగా మనం మగ్గ పెట్టుకుంటా మనం ఫ్రై చేసుకోవాలి. మెంతాకులు త్వరగా మగ్గవు, కొంచెం టైం పడుతుంది. మన పిల్లల డైట్లో 1 వీక్లో కనీసం ఒక్కసారైనా ఈ లీవ్స్ని మనం పెడితే చాలా మంచిది. దీనిలో ఐరన్, ఫైబర్, వైటమిన్ ఏ, కే అన్ని పుష్కలంగా ఉంటాయి. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కానీ తగ్గుతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నా కానీ తగ్గుతాయి. జనరల్గా మనం ఈ మెంతి లీవ్స్ని మెంతు కూరో లేకపోతే పప్పులోనో అలా రొటీన్గానే చేసుకుంటాము. అలా చేసుకోవడం వల్ల మనం ఎన్ని ఆకులు తింటామండి? మహా అయితే ఒక స్పూన్ కర్రీ వేసుకొని తింటాము. బట్ ఇలా చేసుకుంటే కనీసం ఒక చపాతీలో ఒక 10 లీవ్స్, ఒక 5 లీవ్స్ అయినా వెళ్తాయి. 2 చపాతీలు తింటే ఒక 10 లీవ్స్ అయినా తింటారు పిల్లలు. ఇప్పుడు ఏగిన ఆ లీవ్స్ని ఒక బౌల్లో వేసుకొని నేను ఒక 3-4 స్పూన్స్ వీట్ ఫ్లోర్ వేసుకున్నాను. మనకి తగినంత వీట్ ఫ్లోర్ అనేది వేసుకోవాలి. నార్మల్గా వాటర్ లేకుండా కూడా మనం డవ్ ప్రిపేర్ చేయొచ్చు, ఎందుకంటే దానిలో ఉన్న ఆయిల్ వల్ల మనకి డవ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. వేడిగా ఉన్నప్పుడే ఆ లీవ్స్తో మనం కలుపుకోవాలి. అప్పుడే మనం త్వరగా డవ్ అనేది చేసేయచ్చు. లేదు ఇంకొంచెం పిండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ మేతి చపాతీ అనేది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవి ఒక 2 చపాతీస్ తిన్నారు అంటే మనకు చాలాసేపటి వరకు ఆకలి అనేది వేయదు, ఓవర్ ఈటింగ్ అనేది ఉండదు. ఈ చపాతీస్లోకి మనం ఏదైనా ప్రోటీన్ కర్రీ ఏదైనా యాడ్ చేసుకుంటే మనకి ఇంకా మిక్స్డ్ మీల్గా బాగుంటుంది. ఆ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మేతి లీవ్స్కి అయోడిన్ అబ్జార్ప్షన్ అనేది ఉండిద్ది కాబట్టి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మోడరేట్గా తీసుకుంటే మంచిది, మరీ ఎక్కువగా కాకుండా. మన పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించచ్చు. చక్కగా ఒక మంచి ప్రోటీన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటే ఆ కూరలో తిన్నట్టు ఉంటుంది, వాళ్ళు కర్రీ తిన్నట్టు ఉంటుంది. కార్బ్స్ అనేవి ఎక్కువ లేకుండా ఉంటేనే పిల్లలు కూడా చక్కగా క్లాసెస్ అనేవి వింటారు, నిద్ర రాకుండా ఉండిద్ది. జనరల్గా కార్బోహైడ్రేట్స్ మనం ఎక్కువగా తీసుకుంటే ఆకలి కూడా ఎక్కువగానే అవుతుంది. పిల్లలకి మనం ఇలాంటి కార్బ్స్ తక్కువ ఉండి ప్రోటీన్, ఫైబర్ ఇలా మంచి వైటమిన్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ అనేవి మనం పెడతా ఉంటే వాళ్ళ క్లాసెస్ కూడా మంచిగా వింటారు. తినగానే లంచ్ బిల్ తర్వాత నిద్ర రాకుండా ఉంటుంది. డవ్ ప్రిపేర్ చేసేటప్పుడు నాకు కొంచెం వాటర్ అనేది అవసరం అయింది. నేను కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్నాను. కొంతమంది ఆయిల్ కూడా మిక్స్ చేస్తారు, బట్ వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఆయిల్ వేసుకోకుండా ఉండడమే మంచిది. క్యాలరీస్ అనేవి పెరుగుతాయి కాబట్టి. ఇప్పుడు మనం మెల్లగా చపాతీలు చేసేసుకుందాము. నార్మల్ చపాతీస్ అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి అని అయితే నేను చెప్పనండి, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ కొంతమందికి మెంతి లీవ్స్ అనేవి కొంచెం బిట్టర్ టేస్ట్గా ఉంటాయి కాబట్టి అంతగా ఇష్టపడరు, బట్ హెల్దీ ఆప్షన్ కాబట్టి ఇలా తీసుకుంటే కూడా మనకి మంచిది. ఒక ప్యాన్ తీసుకొని దాని మీద గీ వేసుకొని ఇప్పుడు చపాతీ అనేది కాల్చుకుందాము. పిల్లలకి ఆయిల్ కంటే గీయే బెస్ట్ అని నేను అనుకుంటాను, అందుకే నేను ఎప్పుడు గీతోనే చేస్తూ ఉంటాను. బట్ క్యాలరీస్ కౌంట్ చేసుకునే వాళ్ళు ఏది వేసుకోకుండా ఉంటేనే మంచిది. కొంతమంది చపాతీ పిండి కలిపేటప్పుడు సాల్ట్ అనేది వేస్తారండి, నేనైతే వేయను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మెంతాకు చపాతీ అనేది రెడీ అయిపోయిందండి. నేను దీనిలోకి గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ అనేది చేసుకున్నానండి. దీనివల్ల ప్రోటీన్ కూడా మనకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఈ కర్రీ రెసిపీ నా లాస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశానండి, చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను, చూడండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.